ఉయ్యాల ఊగిస్తావు అంటే ఈ పిల్ల గోవింద గోపాల ఈడు ఉయ్యాల ఊగిస్తావు అంటే ఈ పిల్ల ముంబై జింక పై పక్క నీ కోక రైక నింపెక్క చెడిసేలాగా వాయిస్తా ఢంక గోవింద గోవింద గోపాల ఈడు ఉయ్యాల ఊగిస్తావు అంటే ఈ పిల్ల గుండె పొద్దుగున్నది వేడి మువ్వంకాయ కూరలేలా నోరూరిస్తుంది జాగ్రత్త జానా వెత్తడు చీరే కట్టింది జోరే చూసి జారా వెంటే గోలే అవుతుంది అదే చూపులతో కైపెక్కించే ఊపే నచ్చింది గమ్మే చూపి దుమ్మే రేపే సత్తా నాకుంది గోవింద గోపాల ఈడు ఉయ్యాల ఊగిస్తావు అంటే ఈ పిల్ల కనిపించేటట్టు ఇట్ట కింద మీద అందం చూపి చైకే కసికట్టు నీ అందం పొంగించేందుకు నేను నాలెద్దు నీలో ఉంటే చల్లారేలా పెట్టి నా ముద్దు గోవింద గోపాల ఈడు ఉయ్యాల గోవింద గోపాల ఈడు ఉయ్యాల ఊగిస్తావు అంటే ఈ పిల్ల ముంబై జింక పై పక్క నీ కుక్క రైక ఎరుపెక్క చెడిసేలాగా వాయిస్తా ఠంక గోవింద మీరింత బ్రిలియంట్ లాయర్ కదా అయినా కేసులు లేవెందుకు ఎందుకు లేవు నేనే ఒప్పుకోవటం లేదు దేనికి అన్ని కేసులు నేనే టేకప్ చేస్తే మిగతా లాయర్లకు పని ఉండదు కదా ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశానికి గాంధీ గారు స్వతంత్రం తెచ్చాడు కానీ ప్రధానమంత్రి కావాలనుకున్నాడా నేను అంతే వండర్ఫుల్ వండర్ఫుల్ వాట్ ఎ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ నిజంగా మీరెంత త్యాగ పురుషులండి కేసులు లేనప్పుడు త్యాగాలైనా చేయాలి కదా నేను వస్తాను నాకు వంటకి టైం అయింది వంటకా వంటగా నేను పడిందా నీకు కాదు ఇంటికి 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 వెళ్ళొస్తా ఇంటికి ఇది లాంగ్ లవ్ కాదు షార్ట్ లవ్ ఇదిగో నా ఫోన్ నంబర్ వీలైనప్పుడు ఫోన్ చేస్తారు కదా షూర్ షూర్ ఖర్చు లేని సుఖం ఫ్రీగా వస్తుంటే కాదనుకునే ఫూల్ ఎవడు ఉంటాడు సిల్లీ బాయ్ బాయ్ వీడిని చూస్తే వీధి కుక్కలు కూడా అసహించుకుంటాయి. బుజ్జి బుజ్జి ఏమిటి తప్పయ్య? ఏమిటి బాబు ఇంత ఆలస్యం? బాడీ ఇంకా రెడీ అవ్వలేదు. బాడీయా? అదే బాడీ అంటే బాడీ మీద బట్టలు వేసుకోలేదు, ఫేస్ మీద పౌడర్ వేసుకోలేదు. ఏది ఒక్కసారి లేరా? వద్దు నాయనమ్మా, దగ్గరకు వస్తే సెంట్లు కుప్పడం కంపు, దగ్గరకు రావద్దని. పర్వాలేదురా. వద్దు నాయనమ్మా.
రావయ్యా పర్వాలేదు నాయనమ్మా. అరే రావయ్యా. రాజావారు అనుమానం లేదు, ఇది వాడు గొంతే. శాస్త్రి, నేనే రాజావారు, ధర్మభ్రష్టుణ్ణి. మళ్ళీ ఎందుకు వచ్చావు ఎక్కడికి? నా అపరాధాన్ని నిలిచండి. మళ్ళీ జన్మలో తాగలని నేను మణికంఠుడి మీద ఒట్టు పెట్టుకున్నాను. పార్వతీ పరమేశ్వర్ల వంటి తమ పాదాల వద్ద సేవ చేసుకునే అదృష్టాన్ని మళ్ళీ నాకు కల్పించండి. సరేలేవయ్యా, మేం చెప్పినా నీ మంచి కోసమే కదా. ఈ నీచుడిని ఇంత తేలిగ్గా క్షమిస్తారనుకోలేదు. అంతా బుజ్జి వచ్చిన వేళా విశేషం. అవును, బుజ్జి నువ్వు చూడలేదు కదూ? ఎప్పుడో 8 ఏళ్ల కుర్రాడిగా ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ లో దిగబెట్టాను. ఇప్పటికి దొరబాబులా తయారై ఉంటాడు. పిలుస్తాను, నువ్వే చూద్దు గాని. బుజ్జి, తాతయ్య బుజ్జి, నువ్వు వెళ్ళిపోయ్యా. రమేష్ నీ వెళ్ళాం. నువ్వు వెళ్ళకపోతే వాడే లోపలికి వచ్చేస్తాడు. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళిపోయ్యా. తప్పుగా బుజ్జిబాబు, ఎంత పెద్ద ఆడివి అయిపోయావయ్యా. చిన్నప్పుడు శఠగోపంలో ఉండేవాడి, ఇప్పుడు గాలి గోపురంలో అయిపోయావు. నువ్వు మాత్రం శాస్త్రి చిన్నప్పుడు చెంపేడు మొహం వేసుకుని తిరిగేవాడు. ఇప్పుడు చప్రాసి వల్ల చుమ్చుమ్లాడిపోతున్నావు. శాస్త్రి, మా వాడు నీకు కాజా తినిపించాడయ్యా. ఎందుకు తినిపించరండి? రాజావారి రక్తం, రాజావారి వంశం, రాజావారి లక్షణాలును. మణికంఠ, ఈ అప్రాచుడు ఇక్కడ ఉన్నాడేమిటి? అప్రాచుడెవరు? రమేష్ గారండి. రమేషా? అతనెవరు బుజ్జి? ఇక్కడ ఎవరూ లేరు తాతయ్య. ఎవరూ లేకపోవడం ఏమిటండి? ఎదురుగుండా వీడు ఉంటేను వీడికి ఇంటికి సంబంధం ఏమిటి? అయ్యో అయ్యో, ఈ ఇంటికి నాకు ఎలాంటి సంబంధమో నీకు తెలియదా శాస్త్రి? అయ్యో, నేను మిమ్మల్ని అనట్లేదు బుజ్జిబాబు గారు, నేను మాట్లాడేది వీడి గురించి. ఎవరి గురించి? వీడి గురించి. ఇక్కడ ఎవరూ లేరే. అబ్బబ్బబ్బబ్బ, లేకపోవడం ఏమిటండి? దున్నపోతల ఎదురుగుండా ఉంటేను. ఏంట్రా మా తాతయ్యను దున్నపోదంటావా? దూద్ పెడమహోడా. ఒరే శాస్త్రి, నేను మిమ్మల్ని ఏమీ అనలేదు రాజావారు. చిన్న రాజావారు మ్యాటర్ ని రాంగ్ డ్రైవ్ చేస్తున్నారు. డౌటే లేదు, ఇది గుడుంబా కేసే. గుడుంబా ఏమిటి బుజ్జి? గుడుంబా అంటే చీప్ లిక్కర్ తాతయ్య. ఒక ప్యాకెట్ కొంటే ఒక ప్యాకెట్ పచ్చడి ఫ్రీగా ఇస్తారు. అలా అందుకోవచ్చు. అది తాగి వచ్చినట్టున్నాడు. శాస్త్రి, అవ్వా. కంట్లో పుసి తుడుచుకో. అబ్బా, అబద్ధం రాజావారు, అబద్ధం అబద్ధం. ఇక్కడ ఏదో పీసీ సర్కారు ఇంద్రజాలం జరుగుతోంది. ఇక్కడ ఇద్దరున్నారండి, 2 people. అవునయ్యా, నేను నా మనవడు. అయితే ఏమిటి? అలా అయితే 3 ఉన్నారండి. నిజమే, నీతో కలిపి 3. అబ్బా, అలా అయితే 4 అండి బాబు. తాతయ్య, వీడు కుటుంబాలతో పాటు గుట్కా కూడా మింగొచ్చినట్టున్నాడు. అందుకే ఒకరు ఇద్దరులాగా, ఇద్దరు నలుగురులాగా డబుల్ ఫోజులు కనిపిస్తున్నారు. నువ్వు అవతల పోరే గార్య. ఆ? నా మనవడిని గాడిదంటావంటరా? మహారాజా, ఇక్కడ ఇద్దరున్నారు. మాట్లాడవేరా దూడపోతు మొహవాడా? తోడబోదు మొహోడా అంటే అర్థమేమిటి? నాకు మాత్రం ఏం తెలుసు, మాట బాగుంది కదా అన్నాను. ఎంత మాట బాగుంటే మాత్రం మా తాతయ్యను తోడబోదు మొహోడు అంటావా? తాతయ్య, వీడిని నువ్వు బయటికి గింటుతావా లేకపోతే నన్ను గెట్టమంటావా? అబ్బా, అయ్యో, ఇక్కడే వామిటింగ్ చేసుకుంటున్నావా శాస్త్రి? తాతయ్య, మొత్తం నాన్ వెజిటేరియన్ కంపే. ఒరే శాస్త్రి, అది అలవాటు చేసుకురావట్రా? వీడిని వెంటనే బయటకు తోసేసాయి. అసంభవం. ఈ తోరా బోరా రహస్యం ఏంటో తెలియదాకా నేను బయటికి వెళ్ళనయ్యో. మహారాజా, ఇక్కడ ఇద్దరున్నారు. ఏంటనే ఇది? నువ్వు పోయావన్నారు? జస్ట్ ఆటకేనా? ఏం లేదురా, సెల్లో దోమలు తగ్గుట్టేస్తాయి. ఒక టార్టైస్ అన్న పెట్టండి రండి, పోలీసులు పెడతలా. అందుకని హార్ట్ అటాక్ అని ఒక జలక్కిచ్చా, దెబ్బకి తీసుకొచ్చి హాస్పిటల్లో పెట్టించాను. అవును, నన్ను ఎందుకు రమ్మన్నట్టు? నీకు చిన్న మాట చెప్పాలరా. చివరి మాట? కాదే, ఏ కౌన్ హై? ఏ మేరా భాయి హై, చిన్న కోటేశ్వరరావు హై. ఏ మేరా బాయ్ హై, పెద్ద కోటేశ్వరరావు హై. రేయ్, ఈ కేసుకు ముఖ్యమైన సాక్షి ఆ శాస్త్రి గాడు. అన్ని మటర్ చేయాలా? మర్డర్ హై హై, చంపటం హై. చంపటం. కరో 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 కరో. థాంక్స్. ఇదిగో, ఆ శాస్త్రి గారి మర్డర్ చాలా శాస్త్రీయంగా చట్టబద్ధంగా జరగాలి. అది నేనేం చెప్పాను అలాగే చెప్పు. ఆ శాస్త్రిని వదిలేరు, నేను తొందరపడి అడిగేశా. అట్ట కాదు కానీ నువ్వెలా చంపుతావు ఫోన్ అది చెప్పు. నేను మటర్ చేయను. అదేంట్రా? యాక్టింగ్ చేస్తాను. యాక్సిడెంట్ ఏంట్రా? కానీ అది మటరే. ఫిర్ మర్డర్? ఏ ఫిర్ మర్డర్ నీ హై, పొడవటం హై, పొడవటం హై. పొడవటం హై, కరో కరో. మళ్ళీ థాంక్స్. నువ్వెంతకీ అన్ని మర్డర్ చంపగలవా లేదా? చంపుతాను, కానీ నేను వెళ్ళి పోలీసులు చెప్పేదాకా అది మటర్ అనే విషయం వాళ్ళకు కూడా తెలీదు. నువ్వేంట్రా మర్డర్ చేసి పోలీసు వాళ్ళకి చెప్తానంటావు? కొంప తీసి నన్ను మళ్ళీ ఇంకో దాంట్లో ఇరికిస్తావా? నారాయణ నారాయణ. ఏంటి శాస్త్రి, మన రమేష్ గారు భూపతి గారిని ఇంత మోసం చేస్తున్నాడా? అదే కదా శివయ్య నా ఏడుపు. వాడు ఇంకో జెండా బొంగోడు కలిసి ఆయన కొంపకు నిప్పెట్టేసేలా ఉన్నారు. అయితే ఫైర్ ఇంజిన్ ఫోన్ చేద్దామా? ఫైర్ ఇంజన్ ఏమంటారా నీ పిండాకుడు? వాడెత్తని లింకింగ్ రోడ్ మీద పడేసి లుంగీలు ఉండేలాగా తందాం. పదా. అయితే నువ్వు వెళ్ళి ఆటో తీసుకురా, నేను సర్టేసుకు వచ్చేస్తాను. సరే.
ఆటో ఇది రావో మణికంఠ ప్రపంచ దేశాల్లోనే భారతదేశానికి ఉన్న ప్రాముఖ్యత ఇంత అంతా కాదు. ప్రపంచంలోని రాజ్యాంగాల్లో ఇండియాదే అతిపెద్ద రాజ్యాంగం. 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూళ్లతో ఉంటుంది. రెండవది, ఆసియా సింహాలను పరిరక్షిస్తున్న ఏకైక దేశం ఇండియానే. మూడవది, ప్రపంచంలో అత్యధిక శాకాహారులున్న దేశం కూడా మనదే. దాదాపు 40% భారతీయులు మాంసాహారం తినరు. నాలుగవది, ప్రపంచంలో ఇంగ్లీష్ భాషను అత్యధికంగా మాట్లాడే రెండవ దేశం భారత్.